అమిత్ షా రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని ప్రచార నిమిత్తం తీసిన ఫేక్ వీడియో సంచలనం సృష్టిస్తుంది. ఈ ఫేక్ వీడియో కారణంగా రితమ్ సింగ్ అనే అస్సాం కాంగ్రెస్ నేతను తొలిగా అరెస్టు చేయడం కూడా జరిగింది. ఈ ఫేక్ వీడియో కారణంగా దేశంలోని 10 మంది నేతలకు నోటీసులు ఇచ్చారు ఢిల్లీ పోలీసులు. ఆ 10 మంది నాయకుల్లోనూ 6 తెలంగాణ కాంగ్రెస్ నేతలు కావడం విశేషం. ఢిల్లీ పోలీసులు తెలంగాణలోని గాంధీ భవన్కు వచ్చి మరీ నోటీసులు అందజేయడం జరిగింది. ఢిల్లీ పోలీసుల FIR లో కీలక విషయాలు తెలియజేయడం జరిగింది. మే 1న విచారణకు రావాలని, వీడియో రికార్డ్ చేసిన గాడ్జెట్ తీసుకురావాలని అందులో పేర్కొన్నారు. ఫేక్ వీడియోని వైరల్ చేసినట్టు నోటీసుల్లో పేర్కొన్నారు ఢిల్లీ పోలీసులు. అమిత్ షా పేరుతో ఫేక్ వీడియో విడుదలైంది. శాంతి భద్రతల సమస్య తలెత్తేలా ఈ వీడియో ఉందని, దీని వలన రేవంత్ లబ్ధి పొందాలని చూస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఒరిజినల్ వీడియోని మార్ఫింగ్ చేసి వైరల్ చేశారని ఆరోపించడం జరిగింది. SC, ST, OBC రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్లు అందులో చూపించడం జరిగింది. ఈ ఘటనంతటిపై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ED, IT, CBI వస్తున్నారని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కావాలనే బీజేపీ నాటకాలు ఆడుతుందని, ఢిల్లీ పోలీసులకు భయపడేది లేదని, దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, ప్రజలు మోసం చేసే పనులు కాంగ్రెస్ ఎప్పటికీ చేయదని రేవంత్ రెడ్డి తెలియజేయడం జరిగింది.